ముఖ్యంగా నిన్న కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ పుట్టమదనే పిచ్చి కుక్క పిచ్చివాడాడు. అసలు నా గురించి పేరే చెప్పద్దు అనుకున్నా. వాడు నిన్న కూతురు సత్యనారాయణ ఏంటైనా జైలుకు పోతున్న భయం కొద్ది వచ్చి ఇక్కడ నాన్న హంగామా సృష్టించింది. అరే మధుగా, మీరు మీ నాయకులు ఆడవాళ్ళంటే గౌరవం లేదు, పిల్లలన్నా గౌరవం లేదు, ఆడవాళ్ళు అని ఎవరు ఎక్కడ వ్యభిచారం చేస్తాను, ఎక్కడ పట్టుబడరు, విధానం చేసేది ప్రజాసేవ దాన్ని అంటారా? నీ తోటోడు స్వాతంత్ర సమరయోధుడా, ఏమన్నా స్వాతంత్రం కోసం కొట్లాడినోడా? నీతో లోపలికి పోయిందంటే జనరల్గా అక్రమ సంబంధం అది జరిగిందా జరగలేదన్నా మనకు తెలియని విషయం. జరిగిందని ఆయన సోషల్ మీడియా దాన్ని ఆయన టీవీ ద్వారా ప్రకటించుడు. వాళ్ళ అమ్మ కేసు పెట్టింది, చనిపోయిన వాళ్ళ అమ్మ కేసు పెట్టింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళ అమ్మ ఏమో ఇచ్చింది నోటీసు. వాళ్ళ అమ్మ కుదర సత్యనారాయణ వాళ్ళనే చనిపోయింది, రవీంద్ర అంటే వాళ్ళు చనిపోయింది అని ఆల్రెడీ కాంప్లైంట్ ఇచ్చింది. ఇది ఫెయిర్ అయిపోయింది. వాళ్ళ అమ్మ ఇచ్చిన కాంప్లైంట్ శ్రీధర్ బాబుకి ఏం సంబంధం రావులే, ఇచ్చిన కొడుకు శ్రీధర్ బాబుకి ఏం సంబంధం ఉంటుంది అందులో? కాంప్లైంట్ ఇవ్వమని పెట్టామని అన్నాడా? దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అట్లా పిచ్చిముడ కొడుక వాడిద్దరు కాంగ్రెసే. ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడు కాంగ్రెసే, చనిపోయినోడు కాంగ్రెసే. మరి నీకేం గురి ఉన్నదల్లా? నీకేం సంబంధం అలా? నువ్వు కాగితం అనేది చూపెట్టినావు, నేను కాగితం రాసి ఉన్నాను. ఆ కాగితం మీద మీ టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్యాక్స్ వైస్ చైర్మన్ సంతకం కూడా ఉన్నది. అందులో గొట్టె రమేష్ పంచాయతీ 25 లక్షల పంచాయతీ సంతకం కూడా ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఏం చెప్తావురా? పిచ్చినా కొడుక ఏది పడితే అది మాట్లాడుతూ ఇక పోతే ఏమన్నా అంటే ఏమంటావు? భారత రాజ్యాంగం గురించి మాట్లాడు. నీకేం తెలుసా భారత రాజ్యాంగం గురించి? బాబాసాహెబ్ అంబేద్కర్ సాబ్ ఏం చెప్పి ఇదే చెప్పిండు. అని ఎవరు పడితే వాడిని వాడు వీడు అన్నాడా? పిచ్చిలంటే కూడా నువ్వు 10వ తరగతి చదివినావు, నీకేం చెప్తారా? నేను 10వ తరగతి, నువ్వు 10. మా ఇద్దరు క్లాస్మేట్లేమైనా? నువ్వు పెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ సాబ్ గురించి మాట్లాడడానికి ఏమైనా జ్యోతిరావు పూలే వారసులం అంటారు. జ్యోతిరావు పూలే వారసులు ఎట్లయితారు? జ్యోతిబా పూలే వాళ్ళని ఆ కాలంలో వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నమై పేదవాళ్ళకు స్కూళ్ళు, పేదవాళ్ళకు అందరికీ దగ్గర తీసి మన వితంతు మహిళలకు కూడా అనేక రకాల పెళ్లిళ్ళు జరిపించి వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. వాళ్ళని ఒకరోజు చంపమని చెప్పి ఇద్దరిని పంపిస్తే వాళ్ళకు కూడా అన్నం పెట్టి పంపించిన గొప్ప వ్యక్తులు. వాళ్ళ పిచ్చిలాగా కూడా నువ్వు ఉమ్మంటే 10 సంవత్సరాల పరిపాలన అంటావు. 10 సంవత్సరాల పరిపాలన ఎంతమంది చంపేవారు మంత్రి ప్రాంతంలో? కవిరాజును ఫస్ట్ స్టార్ట్ చేసినావు. కవిరాజుని మీ కార్యకర్త చంపిండు. మల్లార మండలంలో రాజబాబుని చంపిండు. పాపం లవ్ చేసుకున్న మధుకర్ హత్య కేసు మీదే. వామన్ రావు వాళ్ళని బాగా ఆడమందులకు కూడా చంపిండు. ఈ ఆడల జోళ్ళు ఒకటే రావులే. ఆడవాళ్ళని పాపం ఘోర. ఇప్పుడు వామన్ రావుని చంపిండు, అది ఇదంటే చంపడం అనేది చాలా పెద్ద నేరం. ఇలా గర్భిణీని చంపిను ఇచ్చిన కొడుకు. ఇంకా మీదికి సక్కల పూస లెక్కను నేను నిజ రాజ్యాంగం అంబేద్కర్ సాబ్ నడుపుతుంది, ఇక్కడ శ్రీధర్ బాబు నడుపుతుంది. అవలం కూడా కొడుక శ్రీధర్ బాబు సార్ నడిపితే నువ్వు అట్లా ఉండవు. 10 సంవత్సరాలలో నువ్వు ఎట్లాంటి పరిపాలన నాకు తెలియదా? నేనేమో దుబాయ్ పుట్టి వచ్చిందా? నేను మంత్రి వాళ్ళే కదా. మేము పోలీస్ స్టేషన్ పోతే కనీసం కుర్చీ కూడా ఎక్కిపోయేది వాళ్ళు, ఎస్ఐసిఐ వాళ్ళు. నాకు ఒక మిత్రుడు ఉంటాడు సిఐ గారు, ఆయన మంత్రికి వచ్చిండు. మినిమం కలుద్దామని పోతే ఆయన నన్ను సరే రమ్మన్నాడు. నేను పోయేసరికి ఆయన ఏం చేసి అక్కడి దూరం చూసి పనికి వచ్చినట్టుందని చెప్పి బాయ్ బాయ్ అనుకుంటే వెళ్ళిపోయాను. నేను ఇది నీ పరిపాలన అవలే. నువ్వు మా శ్రీధర్ బాబు కూడా కళ్ళు తెరిస్తే బిజా చచ్చిపోతావు. శ్రీధర్ బాబు సారు రాజ్యాంగం అంటారు. శ్రీధర్ బాబు సార్ ఏం చేసిండు? డబుల్ బెడ్ మిల్లు కట్టిస్తాడు, ఎడ్యుకేషన్ స్కూల్లో పిల్లలకు కాలేజీలు తీసుకొచ్చిండు, జేఎన్టీ కాలేజీ పట్టుకొచ్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాబు నువ్వు జ్యోతిరావులు ఏం చేసినారు? రావులే. చదువు ఇంపార్టెంట్ అన్నారు వాళ్ళు. చదువుతోటి అన్ని మారుతాయి అన్నారు. నువ్వు చేసేది ఏంది? హత్యలతోటి, కొట్టుడు తిట్టుడుతోటి, దీంతో మారుతుంది అంటాడు. రాహుల్ గాంధీ దొంగ అని అంటావు. ఇచ్చి కూడా రాహుల్ గాంధీ దొంగ అవుతారా? నువ్వు దొంగ లెక్క నీ పరిపాలన నువ్వు పోయి
రాజమండ్రిలో ఒక దొంగ లెక్కను వాడు ఏడా మన అదేంది రాజమండ్రిలో సాపల చెరువు దగ్గర దొరికినప్పుడు సిపి సత్యనారాయణ గారు లేరు. సిపి సత్యనారాయణ మంచి పరిపాలన మంచిదే పరిపాలన, మాకు కూడా నచ్చింది. నేను తీసుకొచ్చి లోపల వారేసింగా మాకు కూడా సూపర్ అనిపించింది. అసలు ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆఫీసర్ పోలీసు వాళ్ళు అయితే నాకు కూడా అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి పిచ్చిన కొడుకుని తీసుకొచ్చి లోపల వారేయాలి. వాళ్ళనే డైరెక్ట్ ఏసీపీ రమేష్గా లేకుంటే ఏంది అరే అంటే కూడా నీకు 296 ప్రకారం కేసు పెట్టాలి మన మీద. పోలీసు వాళ్ళు మాత్రం వాళ్ళు ఏం చెప్తారో మనకు కూడా తెలుస్తుంది. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏమైనా వస్తారంటే పాపం రోడ్డు మీద ఆటోలు నొగ్గటం తీసుకొచ్చి నాకు ఏమైనా అంటే పరిచయం చేస్తారు. ఈ సోటి పిచ్చి నా కొడుకుని ఎందుకు చెప్తలేరు? పోలీసు కూడా తప్పు బాగా. ఇక శ్రీపతిరావు సార్ వారి గురించి మాట్లాడతారు, పిచ్చిలానే ఉంటారు. ముందు లైన్ కొడుక నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వేంద్రా వేస్ట్ కానీ వేస్ట్ నా కొడుక. అసలు ఇప్పుడు రాజకీయంలో ఓనవాళ్ళు నేర్పింది శ్రీధరబాబు కుటుంబం, శ్రీపాదరావు కుటుంబం. కుటుంబాన్ని మర్చిపోయి ఎవరో ఎవరైనా ఉంటాడండి. ఎవరైనా సాయం చేస్తే మనం గుర్తుపెట్టుకోవాలి, కట్ చేయాలి. నువ్వు మంచి చేయకు. చిట్టుడు ఎందుకు రా నాయన, చిట్టుడు ఎందుకు రా అట్టి అనవసరంగా. నేను మంచి చేసిన ఇప్పుడు ఆ చనిపోయినోడు మా కాంగ్రెస్ పార్టీ, ఎలిగేషన్ చేసినోడు కాంగ్రెస్ పార్టీ. ఈయనవే కేసు పెట్టిల్ని అంటాడు. ఈయనవే కేసు పెట్టిల్ని అన్నప్పుడు కంపల్సరీ పోలీసులు వాళ్ళు చేస్తారు కదా. వాళ్ళ పని వాళ్ళు చేసింది కూడా తప్ప అంటే నువ్వే ఎట్లా? ఇక నువ్వే మరి చెప్పు వాళ్ళకి ఏదో నువ్వే నౌకరి ఒకటి సపరేట్ రాజ్యాంగం సృష్టించుకొని నువ్వే చెయ్యి. ఇది మంచిది కాదని చెప్పి పిచ్చి నా కొడుకు అనవసరంగా ఏదో చేసి పరిచయం చేస్తారు. పోలీసులను అట్లా అనడం, మా నాయకుడిని అట్లా అనడం, ఇట్లాంటివి చేస్తే మాత్రం బిడ్డ మధు ఇప్పుడు ఉమ్మంటే ఏమంటాం 74 గంటలు వచ్చి నాకు నేను ఒక పిలిపిస్తా అంటాను. అంటే నువ్వు పిలిపిస్తే మేము అరికాలు చెప్తామే ఏమన్నా. బిడ్డ మా సార్ కూడా పిలిపిస్తే చచ్చిపోతాం మేము. ఇప్పుడు నువ్వేమంటావు జైలు బారు అంటాను. మరి పిచ్చిమడ కూడా జైలు బారు అంటే తటస్థ దేవతలు ఉంటారు. అటే పోతావు బిడ్డు. ఆ సిబిఐ కేసు గీబీఐ కేసు నడుస్తుంది ఏదో. తటస్థ దేవతలు అంటే అంటే ఇక కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మా శ్రీధర్ బాబు మనందరం విన్నాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక చేతో రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ఆ పోలీస్ సబ్ డివిజన్ ముందు నోటికి వచ్చినట్టు ఏకవచనంతో మరి అది చెప్పడానికి మాట్లాడడానికి మనకే నిస్సిగ్గు ఉన్నది. మరి ఆయనకి ఎందుకు అది ఆ రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఆ బూతులు మాట్లాడాలని చెప్పి మరి అంబేద్కర్ గారు చెప్పిరా, పూలే గారు చెప్పిరా, మరి ఏ మహనీయులు చెప్పారో ఆయనే చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. అందరూ మాట్లాడచ్చు. ఇక్కడ మా నాయకులు చాలామంది ఉన్నారు. ఏమన్నంటే నాకు 70,000 ఓట్లు వేసారంటారు. మరి నీకు 70,000 వేసారు, శ్రీధర్ బాబు గారికి నీకన్నా ఎక్కువ వేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, అట్టడు వర్గాల బీసీ మైనార్టీ ప్రజలందరూ మరి నీకన్నా ఎక్కువ ఓట్లు వస్తేనే వారు శాసనసభ్యులు గెలిచారు. అది మర్చిపోయి మరి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతూ నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టమైనట్టు మాట్లాడితే మరి నీకు 72,000 కాదు కదా. రాబోయే రోజుల్లో మరి మంతని ప్రజలు విగ్గులు మరి ఇవన్నీ ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. నీకు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి సందర్భంగా మరి హెచ్చరిస్తూ మరి పత్రికా మిత్రులందరూ గమనించాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలలో అన్ని శాఖలతో పాటు అంటే వ్యవసాయ శాఖ కావచ్చు, ఆరోగ్య శాఖ కావచ్చు, ఇంకా ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ఇంకా అనేక దాదాపు 29 శాఖలు ఉంటాయి. 29 శాఖల అధికారులు శాఖాపరంగా వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగానైతే మరి సమస్యలను పరిష్కారం చేస్తూ వాళ్ళ శాఖాపరంగా ముందుకు పోతారో మరి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయంలో పోలీస్ శాఖ వారు మరి ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే చట్టాన్ని పరిధి దాటిపోతారో వారి మీద మరి ఈ యొక్క రాజ్యాంగం ప్రకారమే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు. మరి అందులో ఎవరో ఎక్కడో తప్పు చేస్తే మరి విచారణ నిమిత్తం పిలవచ్చు, తీసుకుపోవచ్చు. అంత మాత్రాన్ని ఏదో జరిగిపోయినట్టు, ఏమో అయినట్టు, ఏదో ప్రపంచం తలకిందులైనట్టు ఇష్టమైనట్టు మరి ఏకవచనంతో దుర్భాషలాడు ఇది సరైంది కాదు. ఒక పక్క రాజ్యాంగాన్ని చేతపట్టుకొని అదే రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా చేతిలో రాజ్యాంగం, నోటిలో దుర్భాషలు, మరి ఇది ఏం పద్ధతి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఒక మనిషిగా పుట్టిన వ్యక్తి సమాజాన్ని చూసైనా నేర్చుకోవాలి, అది తెలియకపోతే ఎదుటి వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి, లేకపోతే ఇంటి పక్క వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత అనాగరికంగా మాట్లాడడం ఇది మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ
మా గౌరవ చైర్మన్ గారు ఇంతకుముందు చెప్పారు. నడి రోడ్డు మీద ఒక న్యాయవాదం అత్యున్నత సమాజంలో అత్యున్నత మరి గౌరవప్రదమైన వృత్తి న్యాయవాద వృత్తి. భార్యాభర్తల ఇద్దరు న్యాయవాదులను నడి రోడ్డు మీద మరి హత్య చేస్తే, పాశవికంగా హత్య చేస్తే ఆ రోజు ఈ నోరు ఎటుపోయిందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంత గట్టిగా ఈరోజు పోలీసు మీద పోయి మొత్తం ఏసీపీ సిపి ఆఫీసు మీద పోయి దౌర్జన్యం చేసేటువంటి మరి ఆ శక్తి యుక్తి ఆ రోజు రాజ్యాంగం ఎందుకు పట్టుకోలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకో రాజ్యాంగం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇంకొకట. మరి ఆ రోజు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని పోయి ఆ నడి రోడ్డు మీద ఆ కల్వచల్ల దగ్గర మాట్లాడాలి కదా. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. మరి అంత పెద్ద నాయకుడిని 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచి 4 సార్లు మంత్రిగా చేసి ఈరోజు మరి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి విలువలుండి ఉన్నతమైన విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తున్నటువంటి మరి పెద్దలు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారిని మరి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంతని ప్రజలే కాదు నిన్ను ఎవ్వరు కూడా క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందు నువ్వు ఒక పక్క రాజ్యాంగం చేతబట్టుకొని ఇంకొక పక్క నీ కంపునూరుతోని బూతులు మాట్లాడితే మరి నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ సందర్భంగా మంతని ప్రజనీకం తెలియజేస్తూ హెచ్చరిస్తూ, ఇంకొకసారి శ్రీధర్ బాబు గారి మీద అనుచితమైన మాటలు మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నిన్న ముత్తారం మండలంలో పోలీస్ స్టేషన్లో ఆ దొంగ అంటే ఆ దొంగ కేసులో అయినందుకు ఎక్కడికో సిపి ఆఫీసు పోయి ఏందో పెద్ద పోయినట్టు, ఈయన అక్కడి పామాదేడో వేయింది, వెంకటాపూర్ 70 ఎకరం భూమి పోయినట్టు, ఇక్కడ అద్దాల మేడ వేయినట్టు ఏందో వడావిడి మీద వేయండు. ఈ దొంగ గురించి ఆ దొంగ గురించి జనాలకు అందరికీ తెలుసు. అదే మా శ్రీధర్ బాబు గారు ఇక్కడ అంట మనిషి కాడికెళ్ళి, పియ్యల కాడికెళ్ళి, అద్దాసుల కాడికెళ్ళి, చైర్మన్ల కాడికెళ్ళి 300 కాపుకున్న జనరల్ ఇచ్చాడు. ఓ పిచ్చి గాడిది మా ఆకుల కిరానికి ఒక్కసారి ఇచ్చినావు, మొత్తం అది అమ్ముకున్నావు రా చైర్మన్. అక్కడ సీమ సందీప్కి ఇచ్చినావు కాటారానా మా సారు. నువ్వు ఎవరి 300 కాపులో పనిచేసినావు, 30,000 ఓట్లున్నాయి రా పిచ్చి లంజోడక. నీ మొన్న పోతే నీ ఎలకల గూడెంలో 30 ఏళ్ళు ఓట్లు వేసినావు. ఆయన అద్దాల మేడ చూడు, మా బిడ్డలకు ఒక్క ఇల్లు లేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక్క జాబ్ లేదు అని ఏడితే కమల్ ఎలక్షన్లో పోయినాం. నువ్వు నీ భార్య మోకాల మీద పడినా కానీ, నీకు గుండు సూది పెట్టినా కానీ నీకు సిగ్గు సుమత్తలేదురా బడివే. అయితే మా సారు ఇక్కడ చేసే దొంగదనాలని నువ్వేం చేసినావు చిన్నప్పటి సంది? గ్యాస్ నూనె అమ్మినావు నీ అల్లుడు, నువ్వు బియ్యం అమ్మినావు మా ఏరియాకి వచ్చి, బియ్యం పట్టుకొచ్చి ఉసిక పట్టుకొచ్చి జల్లెళ్ళతో అమ్మినావురా. జల్లెడు బట్టి హైదరాబాద్ పంపించినావు. శ్రీధర్ బాబు దగ్గరికి వచ్చే శ్రీకారం పెట్టించుకుంటావు, శ్రీబాబురావే నీ పువ్వ పెడతాడు. ఆయన గురించి మాట్లాడే హక్కు నీకున్నదా? ఆయన లేకపోతే నువ్వు ఎక్కడ తిరుగుదు? పుట్టమద అనేటోడు అసిగరెట్లు అమ్ముకుంటుంటే దీపంటి విన్నావా? రోడ్ల పండి తిరిగేది 300 కాపుల్లో నిన్న అనేక కేసులు పెట్టాం. పోతారావు సీన్ అనేటోడు 3 రాష్ట్రాలను చదివిండు, సచిన వాళ్ళు బతికిన వాళ్ళు పెళ్ళి అయినా అది అక్కడ కేసీఆర్ దగ్గర నుంచి ప్రత్యేకంగా ఆ కేసును పట్టుకొచ్చి పెంచి కేసు నిరికిచ్చి జైలు పాలు చేసినావు. అదే మా వడ్నాల సీను దసరా ముందట్లా అది మొత్తం అయ్యాన్ని తంత్రిని కూడా తగినావు. అదే మా ఐలు ప్రసాదును జైలుకు పంపించినావు. అదే నా మీద దాడి చేసినావు. నువ్వు ఎవరిని 300 కాపని పని చేసినావు రా బడివే. ఇక నాన్న గుర్తు తెచ్చుకో, వాడు దొంగ ఎన్నో చేసిండు. అవునా? నీ 10 ఏళ్ళు నీ పరిపాలనలో మేము పోలీస్ స్టేషన్స్ అడగట్లే. ఫస్ట్ అడిగేది ఎస్ఐ పోతేనే నీది ఏ పార్టీ అని అడిగేది. సప్పుడిగా మేము నోరు మూసుకొని వచ్చినాం. వాటి కుటుంబ సభ్యులకు, పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున జైలు బరో అనే కార్యక్రమం తీసుకొని మాజీ జడ్పీ చైర్మన్ పుట్టమద గారు చేసినటువంటి వీరంగాన్ని, వారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక కుటుంబం యొక్క వ్యక్తిగత జీవితాన్ని
యూట్యూబ్లో ప్రచారం చేసి ఆ కుటుంబం ఇవాళ చిందవందం అయ్యే విధంగా ప్రవర్తిస్తే పోలీసులు వారిని తీసుకువెళ్ళి విచారణ జరిపిల్లు. మా కార్యకర్తలను ఎవరిని తప్పు చేసినా కానీ విచారణ జరపద్దు, మమ్మల్ని ముట్టుకోవద్దని ఆయన చేస్తున్నటువంటి వీరంగం మీరే గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ కేటీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం, అరే కేటీఆర్, నీ నాయకులకు నువ్వు ఇదేనా నేర్పిన సంస్కారం అని కేటీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం. అరే కేటీఆర్, నీ చెంచగాళ్లకు ఇదేనా నువ్వు నేర్పినటువంటి సభ్యత అని ఆ కేటీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం. నీ కార్యకర్తలు తప్పు చేస్తే తప్పు చేసి మరి కూడా దాన్ని సమర్థించుకునే ఈ పద్ధతి ఎక్కడిదని ఈ సందర్భంగా కేటీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం. 1,00,000 ఓట్ల పైచిలుకు ఓట్లతోటి గెలిచి రాజ్యాంగబద్ధంగా మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. మీరు చేసినటువంటి అప్పులను పూడ్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని, ఈ మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. సీన్ బాబు గారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆదుకుంటా ఉన్నాడు. వాడు వీరిద్దరి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమని ఆ కేటీఆర్ గారిని అడుగుతూ ఉన్నాం. ఇవల్ల వాడు ఏం మాట్లాడుతూ ఉండు, బహుజనులు అంటా ఉండు, బహుజనవాదం అంటా ఉండు. ఇవల్ల ఒక సిఐని పట్టుకొని ఒక ఏసీపీ వాళ్ళు బహుజనులే, వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటా ఉన్నావు. ఇది ఎంతవరకు సమంజసమని పుట్టమద అనేటోని ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఏమంటా ఉండు, ఇంకా రాజ్యాంగం పట్టుకొని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇలా నువ్వు ఎవరి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నావు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నావు. ఇవాళ నువ్వేమంటా ఉన్నావు, ఇక్కడ ఉన్న ప్రజల్ని చైతన్యవంతం చేస్తా అంటాను. ముందు నువ్వు చైతన్యవంతునిగా ఎవడైతే వెలుమదొర కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నావో నువ్వు ఆ వెలుమదొర నాయకత్వం నుండి బయటకు వచ్చి మా గురించి మాట్లాడి బిడ్డ. ఇవాళ మా నాయకుడు మల్లికార్జున ఖార్గే ఒక ఎస్సీ, మా ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ. మా నాయకులంతా మేము బహుజన వ్యక్తుల కింద మేము పనిచేస్తూ ఉన్నాం. నువ్వేమో వెలుమదొర కేటీఆర్ ఆయన ఆ రోజు నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి వెలుమదొర కింద పనిచేస్తూ ఇవాళ మమ్మల్ని చైతన్యపరుస్తా అంటాను. ముందు నువ్వు చైతన్యవంతుని కానీ ఈ సందర్భంగా పుట్టమదుకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే నా వెనుక మాట్లాడితే 70,000 మంది ఉన్నారంటా ఉన్నాం. మా నాయకుని వెనుక 1,00,000 పైచీలకు మంది ఉన్నారు. మాది జాతీయ పార్టీ, మా పార్టీలో కోట్లాది మంది కార్యకర్తలు ఉంటారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ గల్లీ లీడర్, నీకు అంతే ఉంటే కోట్లాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు నీ తాటాకి చప్పలకు భయపడరు బిడ్డ. పుట్టమదు, ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకో, లేదంటే నీ అంతు చూస్తాం బిడ్డ. రాబోయే రోజులలో నీకు డిపాజిట్ కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సత్తా ఏందో నీకు చూపిస్తాం బిడ్డ. సభ్యతతోటి మసులుకో అని ఈ సందర్భంగా పుట్టమదుని హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ముత్తారం పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసు విషయంలో కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందర హాజరుపరిచారు. ఈ క్రమంలో మెజిస్ట్రేట్ గారు ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ గారు వారు కొన్ని న్యాయపరమైన అంశాలు ప్రస్తావిస్తూ వీటిని సరిచేసి మళ్ళీ రిమాండ్ తీసుకురమ్మన్నారు. ఏం రిమాండ్ రిజెక్ట్ చేయలేదు. ప్రజలను తప్పుదో పట్టియద్దు, న్యాయ వ్యవస్థను తప్పుదో పట్టియద్దు. ఒక అబేట్మెంట్ టు సూసైడ్, ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారకుడైన కమాన్పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పూదరి సత్యనారాయణ అనేట ఆయన మీద ఒక కేసు నమోదైతే ఆ కేసు విషయంలో గౌరవ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ గారు గోదావరికని మంత్రినిలో జ్యుడిషియల్ ఆఫీసర్స్ లీవ్లో ఉన్నారు, ఒకరు ట్రైనింగ్లో ఉన్నారు, ఒకరు లీవ్లో ఉన్నారు కనుక ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ కోర్టుకు రిమాండ్ తీసుకెళ్తే ఆ ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ గారు కొన్ని సాంకేతిక పరమైన అంశాలను ప్రస్తావిస్తూ మళ్ళీ రిమాండ్ చేయమన్నారు. సాంకేతిక పరమైన అంశాలను ప్రస్తావించారు కానీ మెజిస్ట్రేట్ ఏం కేసు కొట్టు వేయలేదు, ఇది తప్పుడు కేసు అని చెప్పలేదు. ఇది న్యాయ వ్యవస్థను తప్పుదో పట్టించినట్టయితుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ
శ్రీధర్ బాబు గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం సంబంధం లేదు. ఒక వ్యక్తి, ఒక మహిళ ఎవరితోన చనువుగా ఉన్న విషయాన్ని, ఆమె వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయాన్ని దొంగచాటున వీడియో చిత్రీకరించి ప్రజల మధ్యన అది సర్క్యులేట్ చేస్తే ఆ వ్యక్తి యొక్క గౌరవానికి భంగం కాదా? పోలీసులు చట్టం చూస్తూ ఊరుకుంటుందా? వ్యక్తిగత గోప్యత లేదా? మీ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ప్రభుత్వానికి ఈ చట్టాల పట్ల గౌరవం లేదు కనుక ఫోన్ ట్యాపింగ్ పేరు మీద అనేక మంది నాయకులు, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న నటీనటుల యొక్క వ్యక్తిగత సంభాషణలు వినే దౌర్భాగ్యపు పాలన మీది కనుక మీరు ఇట్లాంటివన్నీ చేస్తే చెల్తాయి అనుకుంటారు. కానీ ఇది ప్రజాప్రభుత్వం, చట్టాన్ని లోబడి నడిచే ప్రభుత్వం. ఒక మహిళ యొక్క వ్యక్తిగత గోప్యతను నువ్వు వీడియో చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్లో సర్క్యులేట్ చేస్తే చట్టం ఊరుకుంటుందా? దాని కారణంగా తన భర్త మానసిక వేదన గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఈయన మీద కేసు నమోదైంది. కేసు నమోదైతే ఇదేదో తప్పుడు కేసుగా మెజిస్ట్రేట్ గారు రిమాండ్ రిజెక్ట్ చేశారని చెప్పి ఈయనేదో ఇంటర్మీడియట్ చదివాడో లేదో నాకు తెలియదు, కానీ ఈయనేదో న్యాయవాది లెక్క ఆ డాకెట్ ఆర్డర్ ఏమన్నా చదివాడా? తప్పుడు సమాచారాన్ని ప్రజల మధ్యన చేస్తే చట్ట ప్రకారం జరగాల్సిన అన్ని ప్రక్రియలు జరుగుతాయి. మీ చట్ట ప్రక్రియలో మేము ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. ఇదే పుట్టమధుకర్ మీద, ఇదే పూదరి సత్యనారాయణ మీద, ఇదే చల్లనారాయణ రెడ్డి మీద, ఇదే గుజ్జుల రాజిరెడ్డి మీద అనేక కేసులు మంత్రి కోర్టు పరిధిలో పెండింగ్లో ఉంటే పోలీసు వాళ్ళు సమన్స్ జారీ చేయడం లేదు. మీకు కేసు సీసీ నెంబర్లతో సాగిస్తా. మేము కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఆ సీసీ నెంబర్లు పెట్టి రోజు వాళ్ళు విచారణను తప్పించుకొని తిరుగుతున్నారు. పోలీసులు సమన్స్ ఇవ్వడానికి వెళ్తే సమన్స్ మీద సంతకం చేయడానికి నిరాకరిస్తూ తప్పించుకొని తిరిగితే కూడా మేము జోక్యం చేసుకుంటున్నాం. మాకు తెలియదు ఏంటి కోర్టులో ఏం జరుగుతున్నదో. ఇదే చల్లనారాయణ రెడ్డి, ఇదే పుట్ట మధుకర్, ఇదే పుట్ట శైలజ, ఇదే పూదరి సత్యనారాయణ, ఇదే గుజ్జుల రాజిరెడ్డి, వీళ్ళందరి మీద మంత్రి కోర్టు పరిధిలో అనేక కేసులు విచారణలు పెండింగ్లో ఉంటే సమన్స్ పోలీసులు సర్వ్ చేస్తలేరు. మేమైనా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి నీ ఇంటికి పోయి సమన్లు ఇవ్వాలి, దొరకబట్టి సంతకాలు పెట్టి ఇవ్వాలని చెప్తున్నావా ఏంది? అట్లా తెచ్చుకుంటే 2021లో ఇదే పుట్ట శైలజ గారి మీద మంత్రి కోర్టు పరిధిలో ఒక విచారణకు వచ్చిన ఖైదీ వాంగ్మూలం ఇచ్చే సమయంలో ప్రభావితం చేశారని చెప్పి కేసు నమోదైంది. ఆ కేసులో ఆమెకి ఇంతవరకు సమన్స్ సర్వ్ చేయలేదు మంత్రి పోలీసులు. మేము జోక్యం చేసుకున్నామా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇవాళ రేపో ఎల్లుండో. కానీ అట్లా మీ సమన్స్ చెప్పించి నీకు ఎలువాక రాజయ్య కేసులో, శనిగరపు జయరాజ్ కేసులో, ఇదే పూజ సత్యనారాయణ మీద పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇదే గుజ్జుల రాజిరెడ్డి మీద కేసు ఉన్నది. సమన్స్ ముత్తారం పోలీసు వాళ్ళు ఇవ్వకపోతే మేము రోజు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసి ఏమైనా సమన్స్ ఇస్తున్నామని చెప్పి అడుగుతున్నామా? చట్టం తన పని తాను చేసుకపోతుంది. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో తమ వ్యూహం ప్రకారం శాంతిని భద్రతను పరిరక్షించే భాగంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. దీంట్లో శ్రీధర్ బాబు గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. పుట్ట మధుకర్ ఆయన వెంట ఉండే వ్యక్తులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరుకోం. మాకు కూడా సహనం ఉన్నది. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మేము ఓపిక పడుతున్నాం. నువ్వు అన్న మాటలకు 10 మేము మాట్లాడగలుగుతాం. మాకేం భాష రక కాదు, మాకేమీ చేవ ఉడిగిలేం. నీకన్నా పెద్ద గొంతుతో మాట్లాడగలుగుతాం, నీకన్నా అసభ్యంగా కూడా మాట్లాడగలుగుతాం. కానీ మాకు సంస్కారం అడ్డు వస్తున్నది. ఇక ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి పుట్ట మధుకర్కు అది చేస్తున్నాను.
తర్వాత చట్టపరిధిలోని అంశాలను ఒక వ్యక్తికి ఆపాదించడం, ఆయనకి చట్టమే తెలియదా? మూర్ఖుడు, హంతకుడు. నేను చెప్తున్నా కదా, పుట్టమొదనేటైనా హంతకుడు అంటాను నేను. వామన్ రావు హత్య కేసులో రేపో మాపో సిబిఐ విచారణ పూర్తయితే ఆయన జైల్లో ఊచలెక్క పెడతాడు. మరి ఆ సిబిఐ విచారణను లోపాయకారిగా ఎట్లా ప్రభావితం చేస్తున్నాడో మాకు తెలియదా? ఒక హత్య గావించబడ్డ వ్యక్తి చివరి క్షణంలో పుట్ట మధుకర్ కారణంగా నాకు మీద ఈ దాడి జరిగింది, పుట్ట మధుకర్ అని చెప్తే నీ ప్రభుత్వ హయాంలో అది ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపకుండా దాన్ని తప్పుదో పట్టించి చేస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ మరణ వాంగ్మూలంకు సంబంధించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ధృవీకరించిన తర్వాత సిబిఐ విచారణ జరుగుతున్నది. రేపో మాపో చట్టం ముందు నువ్వు దోషిగా నిలబడతావు, జైలు ఊచలు లెక్క పెడతావు. చట్టం అనేది నీ చుట్టం కాదు. భారత రాజ్యాంగం అనేది నీకేమి హంతకులకు, దోపిడీ చేసే వాళ్లకు, దొంగలకు ఏం రక్షణ కవచం ఇవ్వదు. మా అంటే ఆలస్యం అవుతుంది కావచ్చు. మేము చట్టాన్ని గౌరవించే మేము అనేక చట్టపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడం లేదు. మేము జోక్యం చేసుకుంటే నీ వెంట ఎవడు మిగిలాడు బిడ్డ. మేము చెప్తున్నాం కదా, సీసీ నెంబర్తో సహా చెప్తా. పోలీసులు సమన్లు సరి చేయకపోయినా కానీ మేము ఏమంటలేం. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపు చట్టం ముందు విచారణ ఎదుర్కొంటాడు అనే ఉద్దేశంతో మేమేదో సహనంతో నుండి మేమేదో ప్రజాపాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి దాని గురించి మేము ఈ మంత్రి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గం చేసి పేద ప్రజలకు చిట్ట చివరి వ్యక్తి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు మా కాళ్ళల్లో కట్టెలు పెట్టి లేకుంటే తప్పుడు సమాచారం చెప్తాడు. ఆ శ్రీపాద రింగ్ రోడ్డు రద్దయిందని, లేదా బ్రిడ్జ్ రద్దయిందని, ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు రద్దు కాలేదు. ప్రతిదీ కూడా కొనసాగుతుంది. ఈ అభివృద్ధి ఫలాలు చిట్ట చివరి వ్యక్తికి, చిట్ట చివరి పేద ప్రజలకు అందే విధంగా మా నాయకుడు ప్రయత్నం చేస్తాడు. మేమందరం కూడా నాయకుని అండగా ఉంటామని తెలియజేస్తూ, ఖబర్దార్ పుట్ట మధుకర్, నీ నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నువ్వు చేసిన దానికి పదంతలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకి నమస్కారం. నిన్నటి రోజున ఒక బోడిలింగం, ఒక డాల్షా డక్కన్ షా గాన్ గురించి పెద్ద రాదంతం చేయడం జరిగింది. అందులో ఎక్కడ కూడా మా నాయకులు శ్రీధరబాబు గారు, సీన్బాబు గారికి ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ ఆ బోడిలింగం గారు చేసిన మాటలన్నీ, బోడిలింగం అంటే మీకు డౌట్ రావచ్చు, అదే మధుగాడు, మరి జర అటు ఇటు అనుకోకండి దయచేసి. వాడే మధుగాడు మాట్లాడిన మాటల్ని మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశం కొద్దీ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మన ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్లో ఒక అపార్ట్మెంట్ సొసైటీ విషయంలో కేసు నమోదైంది. దాని విషయంలో అక్కడి పోలీస్ వ్యవస్థ ఆ సర్కిల్, మంతిన్ సర్కిల్కి వస్తుంది కాబట్టి ఈ డాల్షా డకాచా పూదర్గాడు పెద్ద దొంగ. ఎందుకంటే ఇంతకుముందు కేసు నమోదైతే కోర్టులకెళ్ళి పారిపోయిన చరిత్ర వీంది. కాబట్టి ఆ సర్కిల్లో ఉన్న పోలీస్ అండర్స్టాండింగ్లో వీడు ఎప్పుడైనా చిన్న కేసు అయిందంటే దొంగలక పారిపోవడే, వాని వెనక వీడు పోవడే. ఇది రెండోసారి. జ్యుడిషియరీకి సంబంధించిన విషయాలు తెలియకుండానే ఎందుకు ఇవాళ గీసి గగ్గోలు పెట్టుకుంటున్నాడు వీడు? వీనికి ఏం పని ఉంది? అధికారం పోయింది, ఏం లేదు, ఏదో ఒకటి బురద జల్లాలి. ఆ ఎస్ఐ గారు, రామగిరి ఎస్ఐ గారు ఆయనను ప్రీవియంట్ అరెస్ట్ చేసి, ఎందుకంటే వీడు దొంగ అని తెలుసు కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఎవరైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. జనరల్గా అరెస్ట్ అంటే ఆ సర్కిల్లో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరికైతే ఆర్డర్స్ ఇస్తారో ఆ ఆర్డర్ ప్రకారం ఆ సబ్ ఇన్స్పెక్టర్ పోయి తీసుకొచ్చింది.
దాన్ని ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసును ఆ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి తీసుకెళ్ళి కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు. కోర్టు ముందు ఎందుకు చేస్తారంటే వీడు చేసిన నేరంలో వాళ్ళ ఎఫ్ఐఆర్ అయినా మిగతా ఫార్మల్ ఛార్జ్ షీట్లోనైనా వీని పేరు ఉందా లేదా, ఏమైనా తప్పులు ఉన్నాయా, అవన్నీ సరి చేసుకోవాలి అనే ఉద్దేశం కొద్దీ ఇవాళ పోలీస్ వ్యవస్థ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఇక ఈ మధుగానికి ఏం పని ఉండదు, వీడు రోడ్డు మీద తిరుగుడే, వీడు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మాట్లాడే, వీనికి ఏం పని ఉంటుంది? ఏం పని ఉండదు. ఇక బెటాలియన్ వేసుకొని నేను పోతున్నా అని 50 మందిని వేసుకొని సిపి ఆఫీస్కి పోయాడు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అరే నాయన బోడిలింగం, జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న దాని మీద సిపి ఏం చేస్తాడు? సిపికి ఏం సంబంధం ఉంటుంది? కేసు నమోదైంది ఇక్కడ నుండి పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత సబ్మిట్ చేస్తారు జడ్జి ముందు. దానికి అక్రమంగా అరెస్ట్ చేశారు, వీని టీవీలో వచ్చింది నిజం కాదా? వీని ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో వచ్చింది నిజం కాదా? టీజీ యూట్యూబ్ ఛానల్లో రాలేదా? నువ్వు చూడలేదా? ప్రజలందరికీ తెలిసినా కూడా వీడికి ఏడా మనసులో ఏదో ఒకటి మంత్రిలో అల్లర్లు సృష్టించాలి, నేను లీడర్ కావాలి, నాకు కొడక నువ్వు ఏ రోజు కూడా మంత్రికి లీడర్ కాలేవు. ఇక్కడ శ్రీధర్ బాబు సీన్ బాబు ఉన్న రోజులు నీ జీవితంలో కూడా నువ్వు వార్డు మెంబర్ గెలవలేవు. నువ్వు అంత కష్టపడి తిరిగిన నీ వార్డులోనే ఇవాళ కాంగ్రెస్ జెండా ఎగిరింది. అంటే శ్రీధర్ బాబు గారి గుణగణాలు, అభివృద్ధి ఇవన్నీ ప్రజలు గమనించింది కాబట్టే నీ గడ్డ మీద ఇవాళ కాంగ్రెస్ జెండా కమల్ ఎగిరేసిండు, కాంగ్రెస్ జెండా. ఇది గుర్తుపెట్టుకోవాలా. అంతేగాని విచ్చలవిడిగా మాట్లాడు. సిపి ఆఫీస్కు నేను పోయినా, సిపి ఆఫీస్కి ఎవరినీబీగా పోయినావు? దేనికోసం పోయినావు? ఏం చేసేది అందుకు పోయినావు? సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉంటాడు, ఏసీపీ ఆఫీస్ అక్కడ ఉంటుంది. కేసు ఏమైందో తెలియకుండానే, మరి కేసు 2 రోజులైందా 3 రోజులైందా దాన్ని పరిశీలన చేద్దామని ఇంతంత అవగాహన కూడా లేకుండా ఇంకేమన్నా అంటే నేను మాజీ శాసనసభ్యుడిని, నేను మాజీ జెడ్పీ చైర్మన్. నాయన నిన్ను ఎట్లా ప్రజలు గెలిపించిండో కానీ అది ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఎందుకు గెలిపించినామని. అరే కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళ హక్కులు, ఇప్పుడు నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుకున్న రాజ్యాంగం బుక్ గురించి మాట్లాడుతున్నావు కదా, బాబాసాహెబ్ రాజ్యాంగం చెప్పిన బుక్లో నీకు ఏం తెలుసని నేను అడుగుతున్నా. ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాడు ఈ పోటుగాలమ్మ ఓడు. ఏమన్నంటే రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. రాజ్యాంగం హక్కులు ఇస్తే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో రాష్ట్ర పదవిలో ఉన్న ఒక మంత్రిని పట్టుకొని నీ ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావు. కొడగా నీ ఈ పంత చింత బర్గలతో కొట్టే కాలం దగ్గరున్నదని తెలియజేస్తా ఉన్నాం. నువ్వు శాసనసభ్యులుగా చేసినావు కదా, కొంచెమైనా సిగ్గు మానం శరం నీకేమన్నా ఉంటే ఇవాళ నీ నాలుక అదుపులో పెట్టుకోవాలా బిడ్డ. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని శాసిస్తున్న నాయకుడు మన నియోజకవర్గంలో ఉన్నాడంటే సంతోషపడాలి. నువ్వు అభివృద్ధి గురించి ఫైట్ చేయాలి, అవినీతి జరుగుతూ అవినీతి మీద ఫైట్ చేయాలి. కానీ ఏమన్నంటే నీ రాజకీయ పబ్బం కోసం నిందలు వేస్తూ వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ శ్రీనిబాబు గారి గురించి మాట్లాడతాడు. అరే నువ్వు పెద్ద బ్రోకర్ రా మధు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఇవాళ ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు నీ అంత బ్రోకర్ ఎవరు లేడని. రాజకీయానికి నువ్వు ఎట్టుబడతాటు ఏ కలయిక జరిగితే ఆ కలయికలో కలిసేటోనివి నువ్వు. ఇవాళ నువ్వు ఎన్ని పార్టీలు మారినారో ఈ ప్రజలందరికీ తెలుసు. నువ్వు బ్రోకర్. మా నాయకుడు సీనిబాబు గారు ఇవాళ ప్రతి ఒక్క రోజు అనుక్షణం ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఒక యువతకు స్ఫూర్తిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ ఐటీ మినిస్టర్గా ఉన్న శ్రీధర్ బాబు గారు అనేక ఉద్యోగాల కోసం ఇవాళ కృషి చేస్తూ ఉన్నారు. నువ్వు మెచ్చుకున్నది పోయి ఈ నియోజకవర్గానికి ఇంకా నిధులు కావాలని నువ్వు ఫైట్ చేయి. ఇవాళ ఇన్ని 100 కోట్లు కావాలని ఫైట్ చేయి. ఓ బీఈడీ కాలేజ్ తెమ్మని ఫైట్ చేయి. కానీ నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు ఇష్టమైనట్టు మాట్లాడితే బిడ్డ నీకు చెప్పు చీపురుగడ్డ దెబ్బలు ఈ మహిళా సోదరి మళ్ళతోని తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజలు చెప్పుల దండలతో నీకు స్వాగతం పలికే రోజులు ఖచ్చితంగా వస్తాయని తెలియజేస్తా ఉన్నాను.
అదేవిధంగా ఏమన్నంటే పోలీస్ స్టేషన్లకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు పెడతారట. నా కొడక ఇవేమన్నా నీ అయ్య కట్టించిందా పోలీస్ స్టేషన్లు? నీ అయ్య కట్టించిందా? నీ కుటుంబ సభ్యులు కట్టించిందా? ప్రజల సొమ్ముతోని ప్రజాపరంగా కట్టిన పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ బోర్డులు పెడతానంటావు. నీ ఇంటికి పెట్టు కాంగ్రెస్ పార్టీది, స్వాగతిస్తారు ప్రజలందరూ. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బోర్డు పెడతా ఉన్నావు. నీ తెలివి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా. లేకుంటే ఏసీపీ గారు కాంగ్రెస్, సిఏ కాంగ్రెస్, ఈ పోలీసుల గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి చౌరస్తాల. ఒక డేట్ పెడదాం. నువ్వు జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు పనిచేసిన ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు ఎంతమంది అంచదొక్కాలని చూసినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఎక్కడ కూడా తొనకలే బెనకలే. నీ తీరు గగ్గోలు పెట్టలే, ఎదుర్కొన్నాం, ఇవాళ ఫైట్ చేసినాం. ఇవాళ శ్రీధర్ బాబు గారు గెలిపించేందుకు కృషి చేసినాం. నీలాగా ఎక్కడ కూడా శ్రీధర్ బాబు గారు పోలీసు వ్యవస్థను వాడుకుంటలేడు. నీలాగా వాడుకోవాలంటే బిడ్డ నువ్వు మంత్రులు అడిగే పెట్టవు. నీతో కానే కాదు మంత్రులు తిరగడం. ఒక్క చిటికేస్తే చాలు, నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ ఏ దాడి జరగాలో ఆ దాడి జరుగుతుంది. నువ్వు అంటున్నావు కదా పోలీస్ వ్యవస్థను కూడా నిందిస్తున్నావు కదా. మాకు అట్లాంటి సహకారం ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ ఇవ్వట్లేదు. ఏమున్నా చట్టబద్ధంగానే ఉండాలని మాకు కూడా వార్నింగ్లు వస్తున్నాయి. ఆ విధంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ ఫైట్ చేస్తుంది. కానీ నీ ఇష్టం వచ్చినట్టు, నీ అయ్య జాగిరైనట్టు, ఈ మంత్రి నాదే అయినట్టు, నీకంటే తురుము మొగోళ్ళు లేడని, నీకంటే తురుము మొగోళ్ళం చాలామంది ఉన్నాం. మొన్న ఎలక్షన్లోనే తెలిసింది కదా, నువ్వు టార్గెట్ పెట్టి తిరిగినా కూడా గెలిచినాం. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా ఇవాళ గెలిచినాం. ప్రజలల్లా విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, శ్రీధర్ బాబు గారి అండదండలు ఉంటే, సీన్ బాబు గారి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా నీకంటే రెట్టింపు స్థాయిలో ఇవాళ ఈ ప్రజానికం అభివృద్ధి బాటలో నడుస్తుందని నిన్ను హెచ్చరిస్తున్నా బిడ్డ. ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంలో ఉన్న ఆ పదాలకు నువ్వు విలువ తీస్తున్నావు. ఇంకొకసారి నీ బుద్ధి మందగించి రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే చాలా సుస్పష్టంగా ప్రజల మీద అభిమానంతో ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేయాలనే ఆలోచన కొద్దీ ఆ రాజ్యాంగం బుక్కు పట్టుకో. రాజ్యాంగాన్ని పట్టుకొని నేనే పెద్ద దళితుడైనట్టు, బిడ్డ నువ్వు దళితుడివి కాదు. ఇవాళ మా వర్గాలకు చెందినోడు అని నిన్ను భావించట్లేదు ఈ ప్రజలు. అలా భావిస్తే ఇవాళ నిన్ను ఎన్నుకునేవాళ్ళు. ఈ నియోజకవర్గ ప్రజలే ఇవాళ మా నాయకుడు శ్రీధర్ బాబుని గౌరవించారు కాబట్టి ఇవాళ 5వ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇవాళ దళితుడు, గిరిజనులు, మైనార్టీలు, ఉన్నత వర్గాలలో నిరుపేదలు కూడా ఇవాళ శ్రీధర్ బాబు గారిని ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు కాబట్టి ఇవాళ గెలవడం జరిగింది. లేకుంటే నీ భార్య గురించి, నీ బిడ్డ గురించి, నీ కొడుకు గురించి, నీ కోడలు గురించి ఇన్ని ప్రెస్ మీట్లలో ఎప్పుడన్నా మాట్లాడినామనరా సన్యాసి? ఏ రోజన్నా మాట్లాడినామనరా బోడిలింగా? అనరా మధు, ఎప్పుడన్నా మాట్లాడినామా? ఏ రోజన్నా? ఏమన్నంటే భార్య రోడ్డు మీదకి వస్తుంది, నీ తల్లి రోడ్డు మీదకి వస్తుంది. నీ భార్యను, నీ కొడుకును, నీ కోడలు, నీ భార్యని నిన్ను రోడ్డు మీద పెట్టాలంటే మాకు 2 నిమిషాల పని, 2 నిమిషాల పని. కానీ ఆ సంస్కృతి లేదు కాబట్టే ఇవాళ మేము ఏ విధమైన పరిపాలనాపరమైన విధానంగా పోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి ఆలోచన చేయట్లేదు. నీకు అట్లాంటి ఆలోచనలు ఉంటే మాకు కూడా అట్లాంటి ఆలోచనలు వస్తాయి. గౌరవ మంత్రిని పట్టుకొని నీ ఇష్టమైనట్టు శ్రీధర్ అంటాడు. కాబట్టి బిడ్డ నాలుక జాగ్రత్త. ఇన్ని రోజులు ఒక లెక్క, నువ్వు అంటున్నావు కదా వచ్చేది మా ప్రభుత్వం చూసుకుందాం. మళ్ళీ ఈ మంత్రిలో నువ్వు గెలిస్తే చూసుకుందాం. రాష్ట్రం అంతా పక్కకు పోని. మంత్రిలో నువ్వు గెలిస్తే దేనికైనా మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి నువ్వు ఇంకొకసారి అవాకులు చెవాకులు వేల్చి ఇష్టమైనట్టు మాట్లాడి శ్రీధర్ బాబు, సీన్ బాబు గారి మీద
నీ ఏం తైతక్కలు నడవై ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఇవాళ ఆ దొంగ గురించి పని చేస్తుంది. వాడు పెద్ద దొంగ. ఎందుకంటే 20 రోజులు కోర్టు నుండి తప్పించుకొని పోయింది కాబట్టి పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ప్రభుత్వ అధికారుల మీద బెదిరింపులకు గురి చేస్తే బిడ్డ నీ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా వెనుకాడము. అదేవిధంగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారి గురించి కూడా నీ ఇష్టమైనట్టు మాట్లాడితే నీ నాలిక కోసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తా ఉన్నాను. ప్రసాద్ గారు, ఆర్టీఏ మెంబర్ సురేష్ గారు, సయేందర్ రెడ్డి గారు, ప్రవీణ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న గారు, మిగతా గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచులు, ఆ పార్టీ పెద్దలందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ముందున్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి నిన్న రామగిరి అదేవిధంగా గోదావరిఖని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం అందరం గమనిస్తూ ఉన్నాం. మరి చాలా బాధాకరం. ప్రెస్ మిత్రులకు ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఆయన ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో గొప్ప ఆలోచనతో మరి మన భారతదేశ యొక్క సార్వభౌమత్వం, ప్రజాస్వామికాన్ని గుర్తులో పెట్టుకొని రచించినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఒక చేతిలో పట్టుకొని, మరి అదే రాజ్యాంగబద్ధంగా ఏదైతే అంబేద్కర్ గారు రచించారో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ మంతని నియోజకవర్గ ప్రజల విలువైన ఓటుతోని మరి శాసనసభ్యునిగా గెలిచి ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో మంత్రిగా, క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారిపై అనుచిత వ్యాఖ్యలు, అంటే ఒక చేత రాజ్యాంగం చేస్తే అదంతా రాతాంతం చేసుడు అవసరం లేదు. జైలు భరో కార్యక్రమం దేనికోసం చేయాలి? గ్యాస్ కోసం చేయి. తర్వాత అయింది పెట్రోల్ డీజిల్ రేట్ల గురించి చేయి. మత కళాలు జరుగుతున్నాయి, మనం అందరం సెక్యులర్ వ్యవస్థ బలపడాలని చేయి. కానీ ఒక ముద్దాయి గురించి జైలు భరో కార్యక్రమానికి పోవడం చాలా బాధాకరమైన విషయం. గతంలో అనేక సందర్భాలలో ఇరు వర్గాల మధ్య అనేక ఘర్షణలు జరిగినాయి. దానిలో భాగంగా మా చైర్మన్ సాబ్ ఒడ్డాల సీనన్న, మా అన్నగారు ఆనంద బానన్న గారు ఒక సందర్భంలో మేము కూడా కొట్లాడ తీసుకున్నప్పుడు మాకు గోదావరి పట్టుకపోయారు. మా సార్ ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలే. మాకు కూడా 24 గంటలు కూర్చుని ఆ కేసులో 12 సంవత్సరాలు నడిచినాం మేము. మా కాచే సాబ్ నేను ఒక ఇష్యూ మీద గాడుదల గండి కాడికి పోతే 200 మంది సలాకలు బండలు పట్టుకుని వచ్చి దాడి చేస్తే నేనైతే అనుకున్నా మేము ఇద్దరం చచ్చిపోతాం అనుకున్నాం. మా నోట్లోకి వెళ్ళి మాట వెళ్తలేదు. అయితే కొందరు ఏం చేసిన దానిలో ఈ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఉన్నోళ్ళు ఆ పార్టీలో పోయారు. నా మీద కొద్దిగా ప్రేమ చూపెట్టారు. కాశీసా మీద అందరు 200 మీద పట్టరు. నీ ఉరికిపోయి అమాంతంగా మీద పట్టుకున్నా సైలెంట్గా పోలీసులు సార్ మీ కాలు మొక్తా దండ పెడతాదండి రండి అని 200 మంది దాడి చేసినా మా సార్ ఎక్కడ వచ్చి గొడవలు చేయలేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఆయన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబు సార్. ఇలా ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీధర్ బాబు గారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా కూడా అనేక మంది చెప్పడం జరుగుతుంది. ఇవాళ సోషల్ మీడియాలో ఒక గొప్ప ఐటీ మినిస్టర్ 50 ఏళ్ళ నుంచి ఎవరు ఉన్నారు, 40 ఏళ్ళ నుంచి ఎవరు ఉన్నారంటే ఎవరు చూడు శ్రీధర్ బాబు సార్ పేరు చెప్తారు. శ్రీధర్ బాబు 4 పేరు చెప్తే దానిలో 90% ఓట్లు శ్రీధర్ బాబు గారు పడుతున్నాయి. అట్లాంటి గొప్ప వ్యక్తి మీద అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మంత్రి సమాజంలో మంత్రి ప్రజలు చాలా ఇళ్ళలో జరిగినప్పుడు ప్రజలందరూ సంతోషంగా 3 సంవత్సరాల పూర్వం ఇప్పుడు అందరూ సంతోషంగా కనబడతారు. ఎందుకు ఈ సంతోషం ప్రజలలో ఉంది అంటే ప్రతి కుటుంబానికి 3-4 వేల రూపాయలు లాభం జరుగుతుంది. ఒక ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది, ఒక ఫ్రీ కరెంట్ వచ్చినందుకు సంతోషంగా ఉన్నది, ఒక సన్న బియ్యం. ఈ సంతోషాన్ని చూసి
రాబోయే రోజులలో రాబోయే ఎలక్షన్లలో మా శ్రీధర్ బాబు గారు 60,000 మెజార్టీతో గెలుస్తారని శపథం చేయడం ఖచ్చితంగా గెలుస్తారు. 60,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తక్కువ రాదు. మాటలు మీరు అసభ్యంగా మాట్లాడతాం, 1000 మాటలు మేము మాట్లాడచ్చు. ఎలక్షన్లు కాగానే మా అట్టిగా పల్లెటేల మీద 3 ఫ్రిడ్జ్లు వలగొట్టిరు, 23 పెట్టెలు వలగొట్టిరు, మా తమ్ముని మారుతి వ్యాధి వలగొట్టిరు. మేము కనీసం కేసు పెట్టినా కూడా ఇదే రమేష్ సార్ కూడా ఉన్నారు పాప, ఆయన కూడా పోయి ఆయన ఎంత చేసి ఆయన మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పుడు కూడా 2014లో. ఇట్లా మా మీద అనేక కేసులు మీరు పెట్టారు. మేము చట్టం తన మేము నిర్దోషులని నిరూపించుకుంటున్నాం, కేసులు ఉంటున్నాయి పోతున్నాయి. మాకు కూడా మా వకీలు మా పరంగా మా పోరాటం చేయడం జరుగుతుంది. నిజంగా బాధ కలిగించింది. ఒక గొప్ప కుటుంబం మీద అసభ్యంగా ఎవరి గురించి మాట్లాడతారు మీరు? ఒక స్వాతంత్ర సమరయోధుల మీదనో ఒక తెలంగాణ ఉద్యమ కారుడు కోసమో మీరు ఇది చేయడం లేదు. ఒక ఆరోపణ చేసి ఒక కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ ఇచ్చిన దాని మీద మీరు ఇంత రాద్ధాంతం చేసుడు సరైనది కాదు. ఇప్పుడు ఎంకన్నా కంటే 1000 రేట్లు తిట్టడం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తిట్టగలుగుతాం కానీ మాకు ఆ సంస్కారం లేదు. ఇట్లాంటి నీచమైన మాట్లాడు ప్రజలు నమ్మరు. దీనికి ఇంకా ప్రజలల్లో శ్రీధర్ బాబు గారి మీద ప్రేమ అభిమానం ఇంకా పెరిగింది. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిరావు గారి ఆలోచన విధానం, ఏపీజే అబ్దుల్ కలాం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీపాదరావు గారి ఆశయ సాధన కోసం ఆయన నిరంతరం కృషి చేసే వ్యక్తి. వారిని స్ఫూర్తి తీసుకొని పనిచేసే వ్యక్తి. ఇలా ఏపీజే అబ్దుల్ కలాంకు 195 దేశాలలో ఏ విధంగా ఆయన గొప్పతనం చాటి చెప్పారో ఇలా ప్రపంచం అంతా ఏదో ఒక రోజు కలాం సార్కు వచ్చినంత గొప్ప పేరు శ్రీధర్ బాబు గారికి ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడతారు. కలాం సార్కు వచ్చినంత పేరు వస్తుంది. ఎందుకంటే ఆయన నిరంతరం పండిత్ జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పోయే వ్యక్తి. కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కరిస్తూ వందన సమర్పణ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు సార్, జై సింగ్ బాబు సార్. పత్రికా విలేకరుల సమావేశానికి మా మండల కాంగ్రెస్ నాయకులందరూ, మా మున్సిపల్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా నమస్కారాలు. నిజంగా మంత్రిలో రాజకీయం ఎటుపోతుందో అర్థమైతే లేదు. ఇంత చెండాల పూర్ణిమ మంత్రులకు ఎందుకు గుట్టించు అని అర్థమైతే లేదు. ఇటువంటివన్నా మన మంత్రిని చూసింది. చదువుకున్న మేధావులారు ఆలోచించండి. విద్యులైనలో ఎంతమంది రాజకీయ మేధావులు ఉన్నారు. ఒక్కసారి ఆ పాపాత్మ నుంచి ఆలోచించుల్లి. ఏం మాట్లాడుతాడు? రాష్ట్రంలో ఎవడన్నా మాట్లాడతాడా? ఇంత నీచునికి ఎందుకు ఓట్లు ఎత్తాను, నాకు 72,000 ఓట్లు అని అంటాడు. అటువంటి నీచుని డిపాజిట్ కల్లంతే దాకా మీరు తరిమి కొట్టాలి. ఎందుకు వేస్తున్నారు నీచునికి ఓట్లు? ఎవడన్నా మాట్లాడతాడా? ఓ సంస్కారం లేకుండా పూదరి సత్యనారాయణ అనేట ఆయన మీద ఒక చిన్న కేసు అయితేనే ఒక కుక్క లెక్కలు ఎత్తాడు. ఓ నిన్న మొత్తం రాష్ట్రం మీద గంగల పోయినట్టు, రాష్ట్రం అంతా అది వడిగాపులు వచ్చినట్టు. నడి రోడ్డు పైన వామన్ రావు దంపతులను చంపించిళ్ళు. నీ పార్టీ కార్యకర్తలు మీరందరు కలిసి చంపితే మేము ఎప్పుడన్నా రోడ్డు మీద పడ్డామా? నువ్వు ప్రతి ఒక్కరిని కొట్టించినావు. కేవలం ఒక పూజ సత్యాన్ని అరెస్ట్ చేస్తే ఓ ఏమో అయిందని చెప్పి పెద్ద గగ్గోలు పెడుతున్నావు. ఏసీపీని తిడుతున్నావు, సిఐని తిడుతున్నావు, మా నాయకుని తిడుతున్నావు, మా నాయకుని ఇష్టం తిడుతున్నావు. నిన్ను తిట్టుడంటే కుక్కగా అధ్వానంగా తిడుతాం కానీ మాకు అడ్డస్థానం చూస్తున్నాగా. లేకపోతే నిన్ను అసలు నువ్వు తలెత్తుకోకుండా తిడతాం. నువ్వు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పుట్టావని ఈ మంత్రి గడ్డలున్న ప్రజలందరూ ఆలోచిస్తాను. ఇటువంటిడా మనకు ఎమ్మెల్యే అయిందని. నీ లైఫ్ లా నువ్వు బతికిన రోజులు మరొక్కసారి కూడా మంత్రికి ఎమ్మెల్యే ఛాలెంజ్ చేస్తున్నా. మన ఇద్దరం ఛాలెంజ్ చేసుకుందాం, లేదా కన్నా మీదున్న వాళ్ళందరూ ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ఛాలెంజ్ చేస్తున్నా. పుట్ట మధు, నువ్వు మా నాయకుని పై గెలువు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే నేను సవాల్ చేస్తున్నా, నువ్వు గెలువు. ఏంటంటే నువ్వు కేవలం మా నాయకుని తిట్టి నీ క్యాడర్ను కాపాడుకునేందుకే నువ్వు అట్లా తిడుతున్నావు. నిజంగా నిన్ను ఆ దేవుడు క్షమించాడు. నరకంలో ఎన్ని బాధలుంటే అంతకన్నా ఎక్కువ అనుభవిస్తావు. నువ్వు బతుకుండగా అనుభవిస్తావు. నువ్వు ఎంతమందిని మా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపెట్టినావు, దానికి అంతటికీ మూల్యం చెల్లిస్తావు. చిన్నదానికే నువ్వు ఇష్టం ఉన్నట్టు మా నాయకుని పట్టుకుని ఎవ్వడు కూడా రాష్ట్రంలో మీ టీఆర్ఎస్ వాడు ఎవడు కూడా ఇచ్చిన మా నాయకుని అలా ఇంత మాకు బాధ అనిపిస్తుంది. మా నాయకుడు ఒకవేళ కొనసాగిస్తే నీ బతికేంతో మేము చూపిస్తాం. కానీ ఏమంటలేడు. నువ్వు ఒకవేళ నీకు దమ్ము, ధైర్యం, చీము
నెత్తురుంటే గిట్ట రాబోయే ఎలక్షన్లు నువ్వు మా నాయకుడు గెలువు, నేను నేనైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. నీకు దమ్ముంటే సవాల్ స్వీకరిస్తావా, లేదా నువ్వు రాజకీయాలు ఉండదు మధ్యలో? నీకు అసలు బుద్ధే లేదు. ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా? తాగినోడని ఇంకా నీకన్నా మంచిగా మాట్లాడు. మొత్తుకుంటాను చచ్చిపోయినట్టు ఇక్కడ పోయినట్టు. ఒకవేళ నిజంగానే మీ వాళ్ళు మా నాయకుడు ఏమన్నా గెలిచిన 2 సంవత్సరాలు అవుతుంది, ఒక్కరిపై మీ కేసు పెట్టినావా, ఒక్కరిని కొట్టినావా, ఒక్కరిని అన్నావా? ఏమనకుండా పోనీ వాని బతుకు వాడు బతారని చెప్పి మా నాయకుడు అంటేనే మీరు ఇలా తిరుగుతుళ్ళు. కనీసం లోక జ్ఞానం ఉంచుకో. ఇక్కడ నిజంగా చెప్తున్న మంత్రిని నియోజకవర్గ ప్రజలందరారా, ఇటువంటి డోనికి ఓట్లు వేసేటప్పుడు ఆలోచించేయండి. ఇటువంటి డోనికి మనం ఓట్లు ఎత్తున్నామా, ఇంత ఘోరంగా మాట్లాడి ఓట్లు ఎత్తున్నామా, ఆలోచన చేయండి. అటువంటి డోని మనకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలని మీకు ఈ సందర్భం తెలియజేస్తున్నా. నిజంగా మా కడుపు మండుతుంది. మా నాయకులు నిజంగా వీళ్ళందరూ ఎంతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మాట్లాడితే నీ లెక్క పిచ్చి కుక్క లెక్క మాట్లాడితే మేము కూడా పిచ్చి కుక్కలు అవుతాం. కాబట్టి నువ్వు పిచ్చి కుక్క లెక్కనే మేము చూస్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం.